పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటే 2వ తిమోతీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఇంతవరకు నాయన పాటల్లో మీరున్నారు నాయన, ఆరాధనలో మీరున్నారు నా తండ్రి. ఈ సమయంలో దివ్య వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, రాజ్య మర్మాలను తెలియచెప్పు నాయన. ఈ దీనురాళ్ళు మరుగుపరిచి మాట్లాడుతండి. నీ బిడ్డలమైన మాతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మాకేది అవసరమైందో ప్రభా, సమస్తము ఎరిగిన దేవుడు అవుతండి నాయన. మాతో మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అందుకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. అయ్యా, యూట్యూబ్ ద్వారా చూచుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. వారిలో నాయన నీ కార్యము జరిగించు నాయన. సహాయం చేయదండి నాయన. ఎవ్వరూ కూడా విడిచిపెట్టేవారు కాకుండా నా తండ్రి విన్న దాని ప్రకారంగా జీవించే కృపని భాగ్యాన్ని ఇచ్చి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు రాస్తున్నారండి ఈ మాట. ఏమంటున్నారు ఆయన? మంచి పోరాటము పోరాడిని, నా పరుగు కడముట్టించుకుని, నా విశ్వాసము కాపాడుకుంటుంది. పోరాటంలో చెడు పోరాటం ఉంటుందంట, మంచి పోరాటం ఉంటుందంట. కొంతమంది అంట చెడు కార్యాలు చేసే విషయంలో పోరాడతారటండి. కొంతమంది అంట మంచి కార్యములు చేసే విషయంలో పోరాడతారంట. అయితే ఈయన ఎందుకు ఈ మాట చెప్పారు, ఎందుకు ఈ మాట మాట్లాడారు అని మనం ఆలోచిస్తే, ఆయన జీవితంలో మనం చూసినప్పుడు ఆయన మరి చాలా గొప్ప ధనవంతుడండి. ఆయన ఎలాంటి ఆయన? గొప్ప ధనవంతుడు. చదువులో చూస్తే అసలు అతను చదివినంత చదువు ఎవరు కూడా చదవలేదటండి. అలాగే ఆయన ఎంత భక్తి అంటే మరి చాలా భక్తిపరుడు అనమాట అండి. గమలీయేలు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నాడటండి. ఈ గమలీయేలు పాదాలంటేనంటండి ఎవరికి పడితే వాళ్ళకి బోధించరంటారు, ఎవరికి పడితే వాళ్ళకి బోధించరంటండి. అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడండి. అంటే అతను జీవితంలో ఈ భక్తి అనేటువంటిది అది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మూఢభక్తి అని చెప్పుకోవచ్చు అనమాట అండి. ఏమని చెప్పుకోవాలి? ఒక మూఢభక్తి అని చెప్పుకోవాలన్నమాట అండి. భక్తిలో కూడా చాలా రకాలు ఉంటాయండి. దేవుడు ఏమని రాపిస్తాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఏం కలిగి ఉండాలట? భయము, భక్తి కలిగి ఉండమంటున్నాడు. అయితే ఈయనకున్న భక్తి ఎలాంటిది అంటే అది ఒక మూఢభక్తి అని చెప్పి రాయబడింది అనమాట అండి. ఎలాంటి భక్తి అంటే ఒక మూఢభక్తి అని చెప్పుకోవాలి, ఒక గుడ్డి భక్తి అని చెప్పుకోవాలి. ఇలాంటి మరి మన విశ్వాసంలో కూడా కొంతమంది ఉంటారండి ఇలాంటి వారు. వాళ్ళకి ఇంకా భక్తి అంటే ఒక రకంగా పిచ్చి అన్నమాట అండి. భక్తి అంటే ఏంటి? పిచ్చి అన్నమాట అండి. అంత పిచ్చిగా ఉంటారు. అయితే దైవభక్తి ఎలా ఉంటుందట? దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? దైవభక్తి అనేటువంటిది గొప్ప లాభ సాధనమై ఉంది అంటున్నాడు. దేవుని యొక్క భక్తి వేరండి, భక్తి వేరు, దైవభక్తి వేరండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం.
భక్తి అనేటువంటిది అతను ఏది బాగా వంట పట్టిందంటేనంటే అతనికి ఆ కాలంలో ఉన్న ధర్మశాస్త్రం అంతా కూడా అతను ఏం చేశాడంటే పఠించేశాడు అన్నమాట అండి. పఠించేశాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను అన్నాడు ఆయన. ఏమన్నారు ఆయన? ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను అని చెప్తున్నాడండి ఆయన. అయితే ఆ ధర్మశాస్త్రము ఎప్పుడు ఇవ్వబడింది వీళ్ళకి? కనాను దేశానికి ప్రయాణం చేసేటప్పుడు దారిలో ఇవ్వబడింది. ఎక్కడ ఇవ్వబడింది? ఎడారి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారటండి. వీళ్ళ పట్టు లేకుండా తిరుగుతున్నారు. వీళ్ళకి కొన్ని నియమ నిబంధనలు పెడితే మంచిది అని చెప్పేసి అప్పుడు దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మని 10 ఆజ్ఞలు రాసిచ్చాడండి. ఆ 10 ఆజ్ఞలు తెచ్చే లోపల వీళ్ళు అప్పుడే దోడు చేసుకుని ఆరాధిస్తున్నారు. ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మా ముందు నడవడానికి మాకు దేవుడు కావాలి అని చెప్పేసి ఆహారాన్ని ఇబ్బంది పెడితే మీ యొక్క బంగారం అంతా ఇవ్వండి అని ఆ బంగారాన్ని అగ్నిలో వేస్తే దూడ అయ్యింది అని చెప్పేసి రాయబడింది. అంటే అగ్నిలో వేస్తే దూడ అవడం కాదు, కానీ దూడగా వాళ్ళు ఏం చేసుకున్నారు, దాన్ని తయారు చేశారు. ఇప్పుడు బంగారం అగ్నిలో వేస్తారండి. కంసాలు ఏం చేస్తాడు? మనం ఇచ్చిన బంగారం, మనం పాత బంగారం ఇస్తాం కదా, దాన్ని యథాతథంగా ఎలా చేస్తాడండి అతను? చేయడు, అగ్నిలో వేస్తాడు. వేస్తే అది ఒక ముద్దలాగా అయిపోద్ది. దాన్ని ఒక ఏమంటారంటే ఒక చెక్క లాంటిది ఏదో ఉంటుందండి. అది ఒక గుండ్రంగా కావలిస్తే గుండ్రంగా, ఒక పొడవుగా కడ్డీలాగా కావలిస్తే కడ్డీలాగా, ఇలాగ రకరకాలుగా అతనికి ఏ ఆకారం కావాలో ఆ ఆకారం వస్తుంది అన్నమాట. అందులో పోస్తే అచ్చు అంటారు దాన్ని. ఆ అచ్చులో పోస్తాడు అన్నమాట. పోసిన దాన్ని తీసి మళ్ళీ నీటిలో వేసేస్తాడండి. అప్పుడు అది చల్లారిపోతుంది. అది బయటికి తీసాక దాన్ని శుద్ధి దెబ్బలతో కొట్టి మనకి ఎలా కావాలనుకుంటున్నాడో ఆ రకంగా దాన్ని ఏం చేస్తాడంటే అతను దాన్ని సాగగొట్టి మరి కత్తిరించాల్సినవి కత్తిరిస్తాడు, కొట్టాల్సినవి కొడతాడు, ఇలాగ రకరకాలుగా వంచాల్సినవి వచ్చుతాడు. మనకి ఏ వస్తువు కావాలని చెప్పామో దాన్ని తయారు చేయడానికి కావలసిన ఆయుధాలన్నీ వాడతాడు అతను దాని మీద. అప్పుడు ఒక వస్తువు తయారవుతుంది అంతే తప్ప అగ్నిలో వేసేస్తే అది ముందలాగా అవుతుంది తప్ప దానికి ఆకారం రాదు. అలాగే దాన్ని దూడగా చేసుకున్నారు. మేమైతే దూడని ఆరాధిస్తాం మరి అని చెప్పారు ఎవరో ఐగుప్తి. అందుకని దూడ తయారు చేశారు. వాళ్ళు తయారు చేసినప్పుడు ఆ టైంలో వాళ్ళు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతుంటే వీళ్ళు ఎలా కాదు, కానీ వీళ్ళకి కొన్ని నియమ నిబంధనలు పెట్టాలి, పెడితే తప్ప లాభం లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ధర్మశాస్త్రం అనేటువంటిది అప్పుడు వాళ్ళకి ఇవ్వబడింది అన్నమాట. ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఎంతవరకు పాటించాలి దాన్ని? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంతవరకే పాటించాలి దాన్ని. ఎందుకంటే పాత నిబంధనని ఆయన ఏం చేశానన్నాడు? నా శరీరము ద్వారా దాన్ని నేను నెరవేర్చాను అన్నాడు. అందుకని ఇంకా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన అవసరత లేదండి. ఏమండి, డూప్లికేట్ ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఒరిజినల్ వచ్చేంత వరకే. ఒరిజినల్ వచ్చాక ఇంక డూప్లికేట్ అవసరం ఉండదండి. అలాగే ఈ ధర్మశాస్త్రం ఎప్పటి వరకు వీళ్ళు ఉపయోగపడింది అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకేనమాట అండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బోధించాడు వీళ్ళకి ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి, దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ఆయన బోధించాడు, మాదిరి చూపించాడు. ప్రతిదీ కూడా ఆయన తన జీవితంలో తన లైఫ్ స్టైల్లో చూపించాడండి ఆయన. అందుకని అది తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు? ఈయన పాత నిబంధననే పట్టుకున్నాడు తప్ప ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తుకి సంబంధించింది ఏది కూడా అతను ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదండి. పట్టించుకోకుండా
ఆ కాలంలో ఉన్న యాజకులు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఆయన. ఫుల్ సపోర్ట్ ఉంటే అప్పుడు అతను ఏం చేశాడు అంటే, అసలు వీళ్ళందరినీ చంపడమే నాకు ప్రాణాధారం అన్నట్లుగా వాళ్ళ దగ్గర, ఆ యొక్క అధికారుల దగ్గర, యాజకులు వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్తో అతను ఏం చేశాడంటే, తను ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపే అధికారాన్ని పొందేశాడు. ఎవరిని చంపాలంటే ఆ అధికారాన్ని పొందేసి అందరినీ తను ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా అతను అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఆటంకపరిచే వాళ్ళు కూడా లేరు. ఎందుకని? అధికారాన్ని పొందుకున్నాడు కనుక ఇంకెవరు అడగడానికి లేదనమాట. అలా జరుగుతుంది. జరిగినప్పుడు ఇక చివరికి యేసుక్రీస్తు శిష్యులు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు కదా. 11 ఆయన యేసు ప్రభువుని అమ్మేశాడు కనుక అతనేమయ్యాడు, ఊరి పెట్టుకుని ఆ కొమ్మ కూడా ఆయనకు సహకరించలేదంట. దరిద్రుడా, యేసు ప్రభువుని అమ్మేస్తావా అని ఆ కొమ్మ కూడా సహకరించలేదంటండి, ఇరిగిపోయిందంట. అది ఇరిగిపోవడాన్ని బట్టి కింద పడిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు అని రాయబడింది. అంటే ఇంకా 11 మందే ఉన్నారండి, ఇంకా 12వ వ్యక్తి చేర్చబడలేదు. అప్పుడు అతను ఏం చేశాడు అంటే, ఈ శిష్యులు కూడా నేను చంపేయాలి అని అతను పూనుకుని ప్రయాణం చేస్తున్నాడు. ఈ విషయం శిష్యులకు తెలిసి వాళ్ళ దేవుడికి మొరపెడుతున్నారు, ప్రభువా ఈ పౌలు అందరినీ చంపుకుంటా వచ్చేస్తున్నాడు, ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేస్తాకి వచ్చేస్తున్నాడు ప్రభువా అని చెప్పి దేవుడికి మొరపెడుతున్నారు. అసలు యేసు ప్రభు శిష్యులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? వీళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించడానికి, సమస్త జనులను శిష్యులుగా చేయడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకున్నాడు. విద్య లేని పామరుల్ని నేను పిలిచాను అన్నాడు ఆయన. అయితే వాళ్ళని పిలుచుకున్న దేవుడు వాళ్ళని చంపడానికి అధికారం ఇస్తాడు ఆయన? ఇవ్వలేదు. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో దమస్కు మార్గంలోకి వచ్చాడట ప్రయాణం చేస్తూ. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైపోయాడు ఆయన కాదు. ప్రత్యక్షమైపోయినప్పుడు ఆ వెలుగు కనిపించిందంట. ప్రకాశమానమైన వెలుగును చూసేటప్పటికి ఈ గుర్రాల మీద ప్రయాణం చేస్తూ అతనే కాదు, అతనితో పాటు కొంతమంది ఉన్నారు, ఆ వాళ్ళు కూడా వెళ్తున్నారట. ఆ వెలుగును చూసి వాళ్ళు ఏమైపోయారట, ఈయన గుర్రం మీద నుంచి పడిపోయాడు, వాళ్ళు కూడా పారిపోయారటండి. ఇక అక్కడ లేరంట, పారిపోయారు ఆయన విడిచిపోయి. ఇతనేమో గుర్రం మీద నుంచి కింద పడిపోయి దొర్లుతున్నాడు అన్నమాట. ఎందుకు దొర్లుతున్నాడు? కళ్ళు కనిపించట్లేదు. చీకటి అయోమయం అయిపోయింది. అంటే చీకటి అయోమయం అంటే బయట చీకట్లేదు, అతనికి చీకటి అయిపోయింది. కళ్ళు చూపు పోయినప్పుడు ఏమవుతుందండి? చీకటే అవుతుంది. మనం కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? మనకి చీకటిగానే అనిపిస్తుంది ఎవరికైనా సరే. అది జరిగిన పరిస్థితి. అప్పుడు ఆ రీతిగా 3 రోజులు అతను చూపు లేకుండా ఉండిపోయాడు. ఆ చూపు లేకుండా ఉండిపోవడాన్ని బట్టి మరి వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఉన్నాడటండి. అప్పుడు దేవుడు అన్నయ్యతో మాట్లాడి సౌలు కలుగు వెళ్ళి అతనికి ప్రార్థన చేయంటే, ఏం మాట్లాడుతున్నా ప్రభువా, సౌలు తన శిష్యుల్ని చంపడానికే కదా అతను వస్తున్నాడు ఇక్కడికే, మీరు ఏకంగా అతని దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి ప్రభువా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అంటాడు. అతను ఏమీ లేదు, అప్పుడులాగా లేడు. ఇప్పుడు అతను ఎలా లేడు? అప్పటిలా లేడు, ఇప్పుడు మారిపోయాడు అతను. నువ్వు వెళ్ళు, అతనికి ప్రార్థన చేయి. అతనికి కంటి చూపు లేక బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే అతనికి కంటి చూపు వస్తాడు. అతను ఎవరనుకుంటున్నావు? నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అన్నాడు దేవుడు. ఒక దుష్టుడైన దుర్మార్గుడైన ఎంతవరకు ఆ కార్యాలు చేస్తాడు అంటే, దేవుని అనుమతి ఎంతవరకు ఉందో అంతవరకే ఆ వ్యక్తి చేయగలుగుతాడండి. ఆ తర్వాత ఇంకా ఆ కార్యాలు చేయడండి. ఎందుకంటే దేవుడు దర్శిస్తే క్షణం చాలండి. మనిషి రక్షించబడ్డానికే ఒక క్షణం చాలన్నమాట. మనము ప్రభువా వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు, వాళ్ళని రక్షించు అని
వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేసి కోదలు కఠినమైపోతారు. విచిత్రంగా లేదు ఇది? ప్రార్థన చేయనప్పుడే బాగా ఉంటారు వాళ్ళు. మన ప్రార్థన మొదలెట్టాక ఏమైపోతారు వాళ్ళు? ఇంకా కఠినంగా తయారవుతారన్నమాట. ఇదేంటి ప్రార్థన చేయనప్పుడే బాగా ఉండిపోరేళ్ళు, ప్రార్థన చేశాక ఇలాగ అవుతున్నారు ఏంటి అని అనుకుంటారు. అంటే వాళ్ళలో ఉన్న దెయ్యం వాళ్ళని ఏం చేస్తుంది? కఠినముగా తయారు చేస్తుందండి. ఏం చేస్తుంది? ఎప్పటి వరకు నా స్వాధీనంలో ఉన్నాడని నేనే అనుకుంటుంటే, ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వు ఈ వ్యక్తిని ప్రభువులోకి నడిపించడానికి చూస్తావా? నేను అంత త్వరగా వదులుతానా ఈ వ్యక్తిని అని ఏం చేస్తుందంటే తన పవర్ చూపిస్తుంది అనమాట. మీరు అనుకుంటారు బాబాయ్ ఏళ్ళేంటి ఇలాగ అయిపోతున్నారు అంతకంతకనే అని చెప్పేసి భయపడతారు. మీరు భయపడి ఎందుకు వచ్చిందిలే అనేసి ప్రార్థన చేయడం మానేస్తారు. అలా మానకూడదు. మనం వాళ్ళు ఎంత ఎలాగైపోయినా కూడా ఏం చేయాలి? ప్రార్థనని అధికం చేయాలి. హల్లెలూయా. అధికం చేయాలి కానీ ప్రార్థన ఆపేసుకోకూడదు. ఇంకా అధికం చేయాలి. అవసరమైతే ఉపవాసం ఉండాలండి. ఈ దెయ్యం ఎలా పోతుంది ప్రభువా అంటే ఏమన్నాడు ఆయన? ఇది ప్రార్థన వలన ఉపవాసం వల్లనే తప్ప ఇది దేని వలన పోదు అంటాడు. ఉపవాసంలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి శరీరానుసారంగా ఉండే ఉపవాసం ఉంటుంది, రెండోది ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాసం ఉంటుందండి. అంటే అందరూ చేసే పనులు మనం చేయకూడదు. అందరూ చూడండి టీవీ ముందు కూర్చొని సీరియల్లో సినిమాలు అన్నీ చూస్తూ కూర్చుంటారు. వాళ్ళకిలా మీరు కూర్చోకూడదు. ఆనందం అందులో లేదు. ఎందులో ఉంది ఆనందం? దివారాత్రము దేవుని ధ్యానించువాడు ధన్యుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఎందులో ఉందని చెప్పాడు ఆనందమైన? దేవుని యొక్క వాక్యములో ఉంది ఆనందం అని చెప్తున్నాడు ఆయన. అది ఎప్పుడు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తామంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండిన చోట కూర్చోకుండా ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాన్ని మనం చదువుతామో ధ్యానిస్తామో అప్పుడు ఇందులో ఆనందాన్ని మనం అనుభవిస్తామండి. దుష్టులు చెప్పిన ఆలోచనలు మనం వింటూ మరి పాపుల మార్గంలో మనము ప్రయాణం చేస్తూ అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుని వాళ్ళతో సహా మనము కూడా అపహాస్యాలు చేస్తే వాక్యం చదివినప్పుడు ఆనందం అనిపిస్తుందా? అనిపించదు. అందుకే చాలామందికి వాక్యం చదివేటప్పుడు ఏమాత్రం ఇష్టం ఉండదండి, ఆనందం ఉండదండి, సంతోషం ఉండదండి, నెమ్మది ఉండదండి, ఏమాత్రం అర్థం అవ్వదు. అది సంగతి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆయన ఏం చేశారు అంటే ఆ రీతిగా మరి అన్నయ్య వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కళ్ళనున్న పొరలో రాలిపోయి చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న దగ్గర నుంచి ఖాళీగా కూర్చోలేదప్పుడు ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు దాకా ఏళ్ళని పట్టుకుని చంపేశాడు, ఇప్పుడేంటి సువార్త ప్రకటిస్తున్నాడేంటి? ఏమైంది సౌలుకి అని చెప్పి అనుకుంటున్నారు ప్రజలు. అనుకుంటమే కాదు పాపం మమ్మల్ని కూడా చెప్పేస్తాడేమో, ఇది కొత్త అవతారం ఎత్తినట్టు ఉన్నాడని భయపడి పారిపోతున్నారట. పారిపోతుంటే ఆయన ఏం చేశాడంటే ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదంట. వినకపోతే పాత స్థితిలో ఉన్నాడే ఆ రకంగానే ఎక్కడికి రా అన్నాడంట. ఏదో ఉపయోగించాడు, ఇప్పుడు పాత పద్ధతులు ఉపయోగించాడు అన్నమాట. ఎక్కడికి రా అని గట్టిగా అరిసేటప్పటికి ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారంట. చెప్తున్నాను కదా, నేను పాత స్థితి నాలో లేదు, ఇప్పుడు నేను నూతన పరచబడ్డాను. నేను అప్పుడు సౌలు కాదు, ఇప్పుడు నా జీవితం మారిపోయింది. ఆయన ప్రత్యక్షత కలిగింది, ఆయన నేను చూశాను, ఆయన వెలుగు ప్రకాశించింది, ఆయన స్వరాన్ని విన్నాను నేను. ఇప్పుడు నేను రక్షించబడ్డాను. ఇప్పుడు పాత సౌలు కాదు, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను ఎప్పటి వరకు నేను మత పిచ్చిలో ఉండిపోయాను. దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలేదు భూమి మీదకి, మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని గట్టిగా చెప్పాడు ఆయన. అంటే ఎలాగెళ్ళినా పర్వాలేదు,
ఎలాగెళ్ళినా అక్కడికే వెళ్తాం అంటారు చాలామంది. కొంతమంది అంటారు కదా, నువ్వు ఏదైనా దేవుని గురించి చెప్పాలనుకున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత ఎవరికి తెలుసండి, ఎవరెక్కడికి వెళ్తారో ఎవరికి తెలుసండి అంటారు. నేను సువార్త చెప్పినప్పుడు కూడా కొంతమంది వినని రకాలు ఉంటాయి కదా, వక్రమైన జనాలు ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఏమోనమ్మా చచ్చిపోయిన తర్వాత ఎవరెక్కడికి వెళ్తారు ఎవరికి తెలుసు అని అన్నారు. ఒకరు ఈ రోజున వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. అలాగన్న ఫ్యామిలీ కోసం 10 సంవత్సరాలు ప్రార్థన చేయించాడు పరిశుద్ధాత్మదేవుడు. 10 సంవత్సరాలకే వాళ్ళు వచ్చారు, ప్రభువులోకి వచ్చారు. అయితే అలా మాట్లాడినప్పుడు నేను అన్నాను, ఒక్క మాట విను, నాకు వినడానికి ఖాళీ లేదన్నారు. నాకు ఖాళీ లేదమ్మా, నాకు బోల్డ్ పనులు. ఏంటి ఇప్పుడు ప్రభువా అని తలంచుకొని టైం లేదా మనిషికి? అలాగైపోయింది అనమాట. నాకు టైం లేదమ్మా, నాకు ఖాళీ లేదు, నాకు బోల్డ్ పనులు. సరే నీకు బోల్డ్ పనులు ఉన్నాయిలే, ఇప్పుడు ఎందుకు నేనే ఖాళీ అనమాట. అంతేనా? చెప్పినోళ్ళే ఖాళీగా ఉన్నట్టు అంటే నీ సరే నీకు బోల్డ్ పనులు ఉన్నాయి, అయితే ఒక్క మాట విను, ఎక్కువ వద్దు, ఒక్క మాట అని చెప్పి ఆమె వెనకాల నేను పరిగెత్తుకెళ్ళి సువార్త చెప్పాను. ఆ మనిషికి ఆ రోజుని ఆ మనిషి కోసం ఎంతో ప్రయాసపడ్డాను. నేను కొన్ని రోజులు ఆమె కోసం చాలా ప్రయాసపడ్డాను. మీరు ఇప్పుడు ప్రస్తుతాన్ని చూస్తున్నారు నన్ను, ఏదో అమ్మగారు ఇందులో నుంచి ఇక్కడ రావడానికే పెద్ద ఇదైపోతున్నారని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. ఒక్క మనిషికి సువార్త చెప్పడానికి చాలా రోజులు ప్రయాసపడిన దినాలు ఉన్నాయి నా జీవితంలో. అవి మీకు తెలియకపోవచ్చు కానీ నా ప్రభువుకు తెలుసు. నా ప్రభువుకు తెలిసేందుకు నేను మర్చిపోయిన ఆ విషయాలు ఆయనే గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు. అవన్నీ నాకు జ్ఞాపకం లేదు. అయితే ఎలాగైనా పట్టుకున్నాను. ఒకే ఒక మాట అన్నాను నేను, సరే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అన్నాను. ఎందుకంటే ఒకరిని ఆరాధించడం, చాలా దేవుళ్ళు ఉంటారు, చాలా ఉంటాయి అన్నమాట ఆరాధించడానికి, మీకు తెలుసు. అప్పుడు నేను ఆరాధిస్తున్న నా దేవుడు నా కోసం వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు, నన్ను రక్షించాడు, తన పరలోక రాజ్యానికి నన్ను వారసురాలుగా చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు, మరలా తిరిగి నా కోసం వస్తాడు. అప్పుడు ఆయనతో కూడా నేను వెళ్ళిపోతాను. ఆ నిరీక్షణ నాకుంది. నువ్వెవరిని ఆరాధిస్తున్నావో నిన్ను తీసుకెళ్తాయని నీకు నిరీక్షణ ఉందా అన్నా. ఒక్కదానికి నాకు సమాధానం చెప్పు, నువ్వేమి నిలబడక్కర్లేదు అన్నాను. అంటే ఏమోనమ్మా ఎవరికి తెలుసమ్మా ఇవన్నీ, ఎవరో తెలుసు. మరి వ్యర్థముగా నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు? నువ్వు నమ్మినా, ఎవరు నమ్ముతున్నావో ఆ నమ్మిన వారు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి? పరలోకానికి తీసుకెళ్ళాలి. మనకి నమ్మకం లేకపోతే, మనకి నిరీక్షణ లేకపోతే ఎందుకు ఆరాధిస్తున్నట్టు? ఎందుకు వ్యర్థంగా చెయ్యాలి? మనము చేసేది ఎలా ఉండాలి? అది కరెక్ట్ అయి ఉండాలి. నాకు ఆ నిరీక్షణ ఉంది. నా పరలోకపు తండ్రి నా కోసం వస్తాడు, నన్ను తీసుకెళ్తాడనే నిరీక్షణ నాకు ఉంది. నీకుందా ఆ నిరీక్షణ అని అడిగారు. దానికి జవాబు లేదు ఆమె దగ్గర. ఆమె అనుకుంటుంది, మా చెల్లెలు అలా ఆయన బాగా తాగుతాడమ్మా, ఆమె తీసుకొస్తాను ఆమె కోసం చేయి ప్రార్థన. అంటే త్రాగుబోతోడి కోసం ప్రార్థన చేయండి, నేను బాగానే ఉన్నాను అనుకుంటుంది ఆ మనిషి. ఆమెకు ప్రార్థన అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, ఎందుకంటే నాకు చాలా ఉన్నాయి అనుకుంటాను. సరే ఆమె సంగతి తర్వాత చూద్దాంలే, ముందు నీ సంగతి చూసుకో. నువ్వు పరలోకానికి వెళ్తావనే నిశ్చయిత నీకు లేనప్పుడు మరి ఎందుకు చేస్తున్నావు ఇదంతానే? ప్రతిరోజు చేస్తున్నావు కదా, మరి అది ఉందా నీకు అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె దగ్గర జవాబు లేదు. నేను అన్నానని కాదు, నేను నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు నా కోసం వచ్చాడు, నన్ను తీసుకెళ్తాడనే నిరీక్షణ కూడా నాకు ఉంది. ఒక నిరీక్షణతో నేనున్నాను ఇక్కడ. నీకు ఆ నిరీక్షణ ఉన్నదా అంటే ఆమె దగ్గర జవాబు లేదు. ఆలోచించుకో.
వేస్ట్గా చేయకూడదు. ఏది ఏం చేయకూడదు, వేస్ట్గా చేయకూడదు అని చెప్పినప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేశానండి, ఆ కుటుంబం కొరకు. ఎందుకు అంటే వాళ్ళ కొరకు ఆ భారాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. కొంతమంది కొరకు భారం పెడతాడండి. భారం పెట్టినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు కొంతకాలానికి ఏమవుతారు, రక్షించబడతారండి. తన భర్త చనిపోయాడు. అతను బతుకున్నంత కాలం కూడానంట మోకాళ్ళు వేసి మరీ ప్రార్థన చేసి కూడా అతను ఒకరోజు కొంతమంది కలిసి దేని కొరకు వచ్చారు మా ఇంటికి. వచ్చి దేనికో మనీ అడిగారన్నమాట. ఇంకా అవన్నీ చెప్పడం బాగోదు కానీ అడిగినప్పుడు అలాగా ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి సీరియస్ అయిపోయాడు. మరలా ఈ టైంకి వస్తుంది అది, ఆ పండగ. అప్పటికి ఏమవ్వాలి ఇతను, అది నేను పెట్టింది. ఏం పెట్టాను అక్కడ, ఒక టార్గెట్ పెట్టాను. పట్టుదల ఉండాలి మనలోని. పట్టుదల లేకపోతే సాధించలేమండి. పనికి మాలిన వాటిల్లో కాదండి ఉండాల్సిన పట్టుదల మనకి. మనం వేరే వాటిల్లో పట్టుదల చూపిస్తారు, ఆటల్లో కాదు మీరు చూపించాల్సిన పట్టుదల వీటిలో ఉండాలి. మరలా ఈ టైం వచ్చేటప్పటికి అతను ఏమైపోవాలి, రక్షించబడాలి. ఇలాంటి పనులు ఇంకా వాళ్ళు చెయ్యకూడదు అని ప్రార్థన చేయటం జరిగిందండి. మరలా కాలం వచ్చేటప్పటికి రక్షించబడిపోయారు. హల్లెలూయా, రక్షించబడిపోయింది. ఒక రోషం ఉండాలి నీకు. ఏముండాలి, వేరే వాటికి రోషం ఉంటుంది కానీ మీకు ఇలాంటి విషయాల్లో రోషాలు ఉంటాయి. ఇందులో ఉండాలి మనకు రోషం, ఇందులో ఉండాలి మనకు పట్టుదల, వాటిల్లో కాదు. ఇప్పుడు దేవుడిని చక్కగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఆరాధించుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఈ వేళ్ళని కాదు, చాలామంది విషయంలో చాలా రకాల ప్రయాసం నేను వాళ్ళని ఏ రీతిగా నేను కలుసుకోవాలి ప్రభువా, ఎప్పుడు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థించుకుని ఆ టైము దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ టైంని నేను సద్వినియోగం చేసుకునేదాన్ని. హల్లెలూయా. అంతే తప్ప ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం కొనుక్కోవాలి, ఏం ధరించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి, ఏ వస్తువులు చేయించుకోవాలి, ఏ భూములు కొనుక్కోవాలి, వీటి కోసం ఆరాట పడలేదండి. వాటి కోసం ఆరాట పడలేదు, వాటి కోసం నేను పోరాడలేదు. దేని విషయంలో నేను అలాంటి విషయాల్లో పోరాటం పెట్టుకోలేదండి. అందుకే అవన్నీ దేవుడు ఇచ్చాడు. నేను వాటిని అడగలేదు కూడా దేవుడిని, నాకు అవి కావాలి ఈ కావాలి అని చెప్పి నీ పనిలో ఉంటున్నాను, నేను వాటి కోసం ఏం చేయట్లేదు అని ఎప్పుడు వాటి కోసం అడగలేదండి. అందుకే ఈ రోజు నీ సైతాన్ గాడు ఏం చేశాడో తెలుసా, చాలామంది బుర్రలు ఇయ్య పెట్టేశాడు. ఇప్పుడు నీకు భూమి ఉండొద్దా, నీకు డబ్బు ఉండొద్దా, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొద్దా, నీకు బంగారం ఉండొద్దా, నీకు పట్టు చీరలు ఉండొద్దా, నీకు ఇల్లు ఉండొద్దా, నీకు వాహనం ఉండొద్దా, ఇవన్నీ ఉండాలి కదా నీకు అని ఎదురింటి ఎల్లమ్మ పక్కింటి పుల్లమ్మ ఏం కొనుక్కుందో అవి నీకు కావాలని పట్టుదల. ఈ దరిద్రం అంతా తెచ్చి మీ బుర్రలో పెట్టేస్తాడు. మీ బుర్రలో ఖాళీగా ఉంటే మన బుర్రలో ఏముండాలి, ఇది తాత్కాలికమైంది ఈ లోకం, ఇది స్టాండర్డ్ కాదు ఈ లోకం. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు మనం వెళ్ళిపోతాం, లేక ఆయన రాకడ వస్తే మనం వెళ్ళిపోతాం. ఆ రకంగా సిద్ధపడి ఉండాలి మనం. ఇది స్టాండర్డ్ కాదు ఈ లోకం. ఏ రోజు తిన్నదో ఆ రోజుకు చాలు మనకి. ఈ పూటకి మనకే ఇప్పుడు మీరందరూ టిఫిన్ తిని వచ్చి ఉంటారు, బహుశా తిన్నారా లేదా చేయి చూపించండి. అందరూ తినొచ్చారా? నువ్వు తినలేదా ఫాస్టింగ్గా? నచ్చక తినలేదా? అయితే
ఉదయం టిఫిన్ అవసరం మనకి. ఎందుకంటే ఒకప్పుడులాగా ఇప్పుడు ఉండలేకపోతున్నారు అందరూ, చాలామంది. కొంతమంది ఉంటారండి ఫాస్టింగ్ ఉంటారు, మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళే వరకు తిన్నోళ్ళు కూడా కొద్దిమంది ఉంటారండి, ఉండరని నేను చెప్పను. అయితే చాలామంది తినకుండా ఉండలేకపోతున్నారు కనుక టిఫిన్ తినే వస్తున్నారు. అంటే నీకు టిఫిన్ పెడుతున్నాడా లేదా దేవుడు? దేవుడు అనుమతి లేకుండా నువ్వు తినేస్తున్నావు అనుకుంటున్నావా? ఆయన అనుమతి ఇస్తున్నాడు నీకు, మంచి ఫుడ్ పెడుతున్నాడు నీకు, మంచి ఆహారం పెడుతున్నాడు నీకు, మంచి వస్త్రాలు ఇస్తున్నాడు నీకు, అవసరాలు తీరుస్తున్నాడు, అక్కర్లు తీరుస్తున్నాడు. ఇది సరిపోనట్టు దుష్టుడు ఏం పెడుతున్నాడు అంటే ఇంకా నువ్వేమి సంపాదించాలో, ఇంకా వేటి వరకు నువ్వు పోరాడాలో ఇవన్నీ నీ బుర్రలో తెచ్చి పెడుతున్నాడు. ఎందుకని పెడుతున్నాడు? నీ బుర్ర ఖాళీగా ఉంది కనుక. మన బుర్ర ఖాళీగా పెట్టుకోకూడదు. దేంతో పెట్టుకోవాలి? వాక్యము చేత నింపేసుకోవాలి. ఎప్పుడైతే వాక్యం అనేటువంటి మన హృదయం నిండా నింపుకున్నామో, మన తలలో అది మైండ్లో ఉండి దాన్ని ఆలోచిస్తున్నామో, అప్పుడు ఖాళీ ఉండదు బుర్రకి. అది ధ్యానించేటప్పుడు ఖాళీ లేక వాడు వస్తాడు, టచ్ చేయకుండా ఉండడు, వస్తాడు. కానీ ఖాళీ లేకపోతే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. అయితే ఆ రీతిగా నువ్వు ఉండాలి తప్ప, నువ్వు ఖాళీగా ఏదైనా ఆలోచన మొదలు పెట్టావు అంటే నీకు చాలా ఆలోచనలు చెప్తాడు. నీ భవిష్యత్తు ఏంటో తెలుసా అసలు నీకు? అసలు ఎవరన్నా నిన్ను చూసి వాళ్ళు ఉన్నారా? నేను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? నీ పిల్లలు చూస్తారా? నీ భర్తను చూస్తారా? నీ భార్యను చూస్తారా? ఇలాంటి రకరకాల బుర్రనండి ఏం చేస్తాడు? పెట్టేసి మనశ్శాంతి లేకుండా ఏడుస్తూ ఉండాలనేసి కోరుకుంటాడు. మన ప్రభు మనం ఏడుస్తూ ఉండాలని కోరుకోలేదు ఆయన. నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నా బిడ్డలో నేను కలిసి ఉండాలి అని కోరుకుంటాడు ఆయన మనల్ని. వీడు మధ్యలో వచ్చి ఆయనకి మనకి మధ్యలో వచ్చేస్తా ఉంటాడు. ఎందుకు వచ్చేస్తున్నాడు? ఒక అవకాశం ఇస్తున్నావు కనుక వస్తున్నాడు. అవకాశం ఇవ్వకపోతే రాడు, వచ్చిన ఆడే పోతాడు తోక ముడుచుకుని. నువ్వు అవకాశం ఇస్తే వస్తాడు. అగ్ని మీద ఆజ్యం పోసినట్టు ఏం చేస్తాడంటే నీకు ఇంకా కొన్ని ఆలోచనలు చెప్తాడు. నువ్వు ఒక్కదానికోసం ఆలోచిస్తే వాడు బోర్డని ఆలోచన చెప్పేస్తాడు నీకు. ఇక అక్కడ కూర్చున్న దాని కూర్చున్నట్టే హృదయం నిండా దుఃఖము, కళ్ళ నిండా కన్నీళ్ళు తప్ప నీకేం అనిపించదు. ఇంకా నీకు తినాలని కూడా మనసు ఉండదు, రాగాలని మనసు ఉండదు, నెమ్మదిగా క్షీణించిపోయేలా చేసేస్తాడనమాట. అది వాడు చేసే పని. అందుకే దేవుని వాక్యము బలమైనది, ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగిందని, ప్రాణాత్మ కీడని మూలుగుని విభజించగలిగినంత శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనము ఖడ్గంలా ధరించుకోవాలి మన హృదయంలో. ఎందుకంటే సాతానుడు ఏయో పట్టుకుని రాడు మన దగ్గరికి, వాక్యాలు పట్టుకునే వస్తాడు, వాక్యాలు పట్టుకునే వస్తాడు. ఆత్మల రక్షణ కొరకే నాకు ఆలోచన ఉండేదండి ఎప్పుడు. ఆ భారంతో నింపబడి ఉండేదాన్ని. అంటే ఇప్పుడు లేదని అర్థం కాదు, ఇప్పుడు భారం అంతకంటే ఎక్కువైపోయింది. అప్పుడు భారం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కువ దేశాల కోసం, ప్రపంచం కోసం భారం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఒక్కొక్క వ్యక్తి కోసం చాలా ప్రయాసపడి చాలా భారం కలిగి ఉండేదాన్నండి. ఇప్పుడు ఒక్క వ్యక్తి కాదు, ఆ రకంగా చాలా ప్రయాసపడేదాన్ని అన్నమాట. అయితే ఎంత ప్రయాసపడ్డానో అంతగా దేవుడు నాకు అన్నీ అనుగ్రహించడం ప్రారంభించాడు. వాటి వెనకాల నేను వెళ్ళలేదండి, వాటి కోసం ఆలోచించలేదండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. దేవుడు నాకు ఇచ్చేయి చూస్తుంటే నాకు అసలు మతిపోతుంది. అసలు నేనేంటి, నాకు ఇవన్నీ ఇవ్వడం ఏంటి ప్రభువాను? అసలు నేను ఇంత కేర్ తీసుకుంటున్నాను నా పట్ల అని చెప్పేసి ఆయన చేసే కార్యాలను చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు తప్ప ఏమీ మాట్లాడలేదు. నా ప్రభు అంత ప్రేమిస్తున్నాడండి, తన ప్రేమను నా మీద ధ్వజంగా ఎత్తేసాడు. ఎందుకని పోరాటంలో ఉన్నాను. ఎక్కడున్నాను? ఖాళీగా కూర్చున్నానని మీరు అనుకోకండి.
ఖాళీగా కూర్చున్నారు అమ్మగారు, పడుకున్నారు అమ్మగారు అని మీరు అనుకుంటున్నారేమో. ఈ రోజైతే అసలు నాకు మందిరంలోకి రావడానికి కూడా ఓపిక లేనట్టు అయిపోయాను. అంత నీరసం ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. అంత పోరాటం ఉంటుందండి నాకు. మీరు అనుకుంటున్నారు మీకులాగా తేలిగ్గా రావడానికి నాకు ఉండదు. అంత పోరాటంతో నేను గెలుచుకుని వచ్చినట్టు వస్తానన్నమాట, వచ్చి ఇక్కడ పడతాను. అంత బలహీనత పెట్టేస్తాడనమాట. క్షణాల్లో వచ్చేస్తుంది అది. మీకు నేను నీరసంగా ఉన్నట్టే కనిపిస్తున్నానా? నా స్వరం కూడా అలా ఉండదు. ఇదంతా దైవ బలం తప్ప నాది కాదు. ఆయన బలం ఇక్కడ నిలబడ్డానంటేనే ఆయన శక్తి, ఆయన బలం అన్నమాట. ఏంటయ్యా ఈ ప్రేమను ఆయన ప్రేమను నిజముగా ఎత్తితే తట్టుకోలేమండి. అంత పిచ్చిదైపోయింది. ఇంకా దేవుడు దేవుడు దేవుడని నేను ఏమైపోయానంట, పిచ్చిదానిలాగా అయిపోయానంట. ఎన్ని మాటలో నన్ను మాట్లాడిన లేదా మాటల తోటాలన్న మాట్లాడి దేవుని స్తోత్రం. అలా పిచ్చిదాన్ని అయిపోతే మంచిదే నాకు అనిపిస్తుంది అనమాట. పౌలు ఏమైపోయాడట, దేవుడి కొరకు నేను దేవుడి వాడిని అయిపోయాను అంటున్నాడు. అందుకే శిష్యుల కంటే ఎక్కువ సేవ చేసింది ఆయనే చేశాడు. ఎంత ఎలాగా చేశాడో అంత ఎక్కువ చేశాడు అనమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా పోరాటం అనేటువంటిది వీటి కోసం వాటి కోసం కాదండి మనం చేయాల్సింది. మంచి వాటి కొరకు, ఆత్మల కొరకు చేయండి పోరాటం. వాటి కొరకు పోరాడండి. అప్పుడు ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చేస్తాడన్నమాట. ఒకరికి చెయ్యి చాపే స్థితిలో ఉంచడు. వాళ్ళ వైపు ఏళ్ళ వైపు చూసేటట్టుగా చెయ్యడు. ఎవరి వైపు చెయ్యి చాపనివ్వడం, ఎవరి వైపు చూడనివ్వడం. మనమే ఒకరికి హెల్ప్ చేసేలా చేస్తాడు. తన బిడ్డల్ని, ఒక రాజాది రాజు కూతుర్ని, కొడుకుని ఇంకొకరికి చెయ్యి చాపనెత్తాడండి ఏ రాజు అయినని. మరి భూ సంబంధించిన రాజులు ఎలా చేస్తే పరలోక సంబంధించిన రాజు ఇంకెలా చేస్తాడు ఇంకా మనల్ని. నా కూతురికి ఇలా చెయ్యాలి, నా కొడుకుకి ఇలా చెయ్యాలని ఎన్ని కలలు కంటాడు ఆయన మన గురించి. అంత నమ్మకంగా మనం ఉండాలి ఆయనకి. అంత యథార్థంగా మనం పనిచేయాలి ఆయన కోసం. పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారంట, కానీ ఎలా ఉండాలంటండి, నమ్మకంగా పనిచేసే వాళ్ళు కావాలట, యథార్థంగా పనిచేసే వాళ్ళు కావాలట. ఆ రీతిగా ఉండాలట మనం. అలా చేసినప్పుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేస్తాడట, అత్యధికంగా ఇస్తాడటండి. అది మాట్లాడటమో, వినటమో, చదవడమో కాదు. అది నా జీవితంలో నేను అనుభవిస్తూ చెప్తున్నాను మీకు ఆ మాట. అనుభవించేసి కాదు, అనుభవిస్తూ ఉన్నాను, ఇంకా అనుభవిస్తున్నాను, ఇంకా అనుభవిస్తాను. హల్లెలూయా. అనుభవిస్తూనే చెప్తున్నాను మీకు ఈ మాటలు. ఆయన చేసే కార్యాలు చూస్తుంటే ఆశ్చర్యం వేసేస్తుందండి నాకు. ఆయన ఎలా గనపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ రీతిగా నా జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని అని ఎప్పుడు చెప్పాడు అతను? అంత పోరాటము చేసి చెప్పాడు అతను. హల్లెలూయా. ఏ పనైనా కూడా చేసి ముగించాకే మనం చెప్పగలుగుతాం. దాన్ని చేయకుండా చెప్తారండి ఏ వ్యక్తి అయినా కూడా. నేను పడిన ప్రయాసం వ్యర్థము కాలేదు. ఈ రోజుని చాలా ప్రాంతాల్లో సేవల్లో ఉన్నారండి. నేను ఎవరి కొరకు ప్రయాసపడ్డానో, పనిచేశానో నా కష్టం వృధా అవ్వలేదు. నా దగ్గర లేకపోవచ్చు కానీ ప్రజలు ఎక్కడున్నారు? వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతాల్లో ఉన్నారు, ఒక్కో జిల్లాలో ఉన్నారు, ఒక్కో రాష్ట్రాల్లో ఉన్నారు. అర్థమవుతుందా? నేను దేనికోసం నేను ప్రయాసపడలేదు. తినడం కోసం, త్రాగడం కోసం, బట్టల కోసం, వీటి కోసం నేను ప్రయాసపడలేదు. చాలా తృప్తి పడిపోతానండి. చిన్నది దేవుడిచ్చినా తృప్తి పడిపోతాను. అదే ప్రభు మాట్లాడతారు, చిన్నది ఇచ్చినా కూడా అంత తృప్తి పడిపోతావేంటి శారా నువ్వు అంటాడు దేవుడు ఒకసారి. అంత తృప్తి నాకు.
అయ్యో వాళ్ళు అంత ఖరీదైన చీర కట్టుకున్నారు, నేను ఎందుకు కట్టుకోలేకపోయినాను అలా అనిపించదు నాకు. అది ఎంత తక్కువదైనా కూడా చాలా ఇష్టంతో కట్టుకుంటాను అన్నమాట నేను. ఎందుకంటే చీరలో ఉండదు మనకు ఆనందం, వస్త్రాల్లో ఉండదు మనకు ఆనందం. కాకపోతే ఆయన ఇచ్చేస్తాడు. నేను అడగకపోయినా ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు అంత కాస్ట్లీది కావాలని నేను కోరుకోకపోయినా ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇంకా కట్టుకోవాల్సినవి ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అవి అప్పుడే సంవత్సరం పైన అయ్యింది అవి దేవుడు నాకు ఇచ్చి. కానీ తక్కువే కట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటానన్నమాట. ఇంకా కట్టుకునే లేదు. ఆయన ఇస్తే ఎలా ఉండదంట, సమృద్ధిగా ఇచ్చేస్తాడట. ఖాళీ అయ్యే కొద్ది నింపేస్తూ ఉంటాడట. అది ఏదైనా సరే ఖాళీ అవుతుంది అనేటప్పటికి ఏమైపోతుందంట, అది పొంగి పొర్లేటట్టు నింపేస్తాడట అండి ఆయన. అది నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను. నేను అనుభవిస్తూనే చెప్తున్నాను మీకు. అది అనుభవం లేకుండా మీకు చెప్పట్లేదు. నేను నా లైఫ్లో ప్రతిదీ నేను అనుభవించే చెప్తున్నాను. ఎంతగా ఇస్తున్నాడు దేవుడు అంటే, నన్ను చూసి అసూయ పడేంతగా ఇస్తున్నాడు అండి దేవుడు. చెప్పాడు ఒక రోజు నాతో ఆయన, నిన్ను చూసి అసూయ పడతారు అన్నాడు ఆయన. ఎప్పటి నుంచి కాదండి నన్ను చూసి అసూయ పడ్డాం. నేను చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి అసూయ పడుతున్నాను నన్ను చూసి. ఎందుకంటే అంత కాస్ట్లీ వస్త్రాలు ఇచ్చేవాడు దేవుడు నాకు. ఆ చిన్న వయసులోనే గోల్డ్ ఇచ్చేశాడు దేవుడు. అప్పటికి కొంచెం గోల్డ్ కొనుక్కోవాలన్నా మా ఇంటి దగ్గర వాళ్ళకి డబ్బులుండే కాదు. కానీ అంత చిన్న వయసులోనే నాకు గోల్డ్ ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, కాస్ట్లీ వస్త్రాలు ఇచ్చాడు, కాస్ట్లీ చెప్పులు ఇచ్చాడు. నా ప్రతి అవసరాన్ని ఇది అది అని ఏం చెప్పను నేను. ఇంకా ప్రతీదీ తినే ఆహారం కావచ్చు, ప్రతీదీ కూడా ఆయన ఇచ్చేసాడండి. ఎందుకు దేవుడు అవన్నీ ఇచ్చాడంటే నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఆయన కోసమే ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా బుర్రలో ఎప్పుడూ ఆయనే తిరుగుతూనే ఉండేవాడు. ఆయన గురించే నా ఆలోచన, ఆయన గురించే నా తలంపులు, నా ఆనందం ఆయన గురించే, నా సంతోషం ఆయన గురించే. నా హృదయం ఎప్పుడు దేవుని కొరకు ఉప్పొంగుతూ ఉండేదండి. తినడం కోసం, త్రాగడం కోసం ఆలోచన చేయలేదు. కానీ శ్రేష్టమైన ఆహారం నా కోసం దేవుడు ఏం చేసేవాడు, సిద్ధపరిచేసేవారండి. సిద్ధపరిచేసేవాడు. నాకు ఏది ఇష్టమో అదే సిద్ధపరిచేసేవాడు దేవుడు. అంత కేర్ తీసుకున్నాడు ఆయన నా పట్ల. అప్పుడే కాదు, ఎప్పటికీ ఇంకా కేరింగ్ ఎక్కువైపోయింది నా మీద. అప్పుడు ఎంత కేర్ తీసుకున్నాడో అంతకంత ఎక్కువైపోతుంది. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది. పోరాడాలి. శరీరంతో కాదు మనం పోరాడడం, శరీరంతో కాదు, శత్రువులతో కాదు. ఒక్కొక్కసారి శత్రువులతో పోరాడాల్సిన అవసరం వస్తుంది, కాదని అనట్లేదు. కానీ మన పక్షాన్ని దేవుడు పోరాడతాడు. మనం వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ కూర్చొని అవసరం లేదు. ఆ టైం వచ్చినప్పుడు మనల్ని మరుగుపరిచి దేవుడు మాట్లాడతాడు. ఏం చేస్తాడు ఆయన? మనల్ని మరుగుపరిచి ఆయన మాట్లాడితే అవతల వాళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. అస్తమాటి వాళ్ళతో మనం వాగకూడదు. అస్తమాటి వాళ్ళతో మనం వాగితే మన మనశ్శాంతి పోతుందండి. దేవుడు మనకి ఇచ్చిన నెమ్మదిని పోగొట్టుకుంటాం. దేవుడు ఇచ్చిన శాంతి సమాధానాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు ఇంకా మనకి ఇవ్వాలనుకున్న వాటిని మనమే పోగొట్టుకుంటాం. అర్థమైందా? ఆయన ఏదో ఇవ్వాలనుకుంటాడు మనకి. ఈ అనవసరమైన వాటిలన్నిటిని పెట్టుకుని మనం ఏం చేసుకుంటాం? అవి పోగొట్టుకుంటాం అన్నమాట. అవి పోగొట్టుకోవాలనే సాతానుడు మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు. దేవుడు ఏంటి వీళ్ళకి ఇలాగ ఇచ్చేస్తున్నాడు ఏంటి, ఇలా చేసేస్తున్నాడు ఏంటి? దేవుడికి వీళ్ళకి మధ్యలో ఏం పెట్టాలి అని వాడి ఆడ కుయుక్తులతో ఆడి చేసేస్తాడు అన్నమాట. మనకు రావాల్సినవి ఏవి రాకుండా, పొందుకోవాల్సినవి పొందుకోకుండా మనల్ని డిస్టర్బ్ చేసి పడేస్తాడు అన్నమాట. వాడి కుయుక్తులు మనం ఎరిగి ఉంటే ఆ రకంగా మనం ఉండమండి. ఇవన్నీ ఆడి చేస్తున్నాడని మనకు అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం నమ్ముతామా? ఇది నువ్వు చేసే పని అనిపిస్తుంది అన్నమాట.
ఇంకా ఒక విచిత్రం చెప్పనా, ఎవరి కొరకు నేను ప్రయాసపడ్డానో, ఎవరి కొరకు కష్టపడ్డానో, ఎవరి కొరకు కన్నీరు విడిచి ప్రార్థించానో వాళ్ళందరూ నాకు వ్యతిరేకమైపోయేవారండి చాలామంది. హల్లెలూయా. ఇది మీ వల్ల కాదు, మా అంతటి మేమే అన్నారండి. నా మొహం మీద అనేసారండి వచ్చి కొంతమంది. అయితే దేవుని స్తోత్రం అనుకున్నాను, ఏమీ ఫీల్ అవ్వలేదు నేను. కానీ ఎప్పటికైనా పనిచేస్తుంది కదా మనసులోని. ఎందుకంటే నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, పనిచేశాను. నా కన్నీరు ఆయన కవిలిలో ఉంది, నా ప్రార్థన ఆయన గుడ్డులో ఉంది. కానీ వాళ్ళు అన్నంత మాత్రాన్ని నా మనశ్శాంతి నేను ఎందుకు పోగొట్టుకుంటాను? నా ఆనందం సంతోషం దేవుల్లో నేను అనుభవిస్తుంటే నేనెందుకు పోగొట్టుకుంటాను? అవన్నీ వాళ్ళేదో అన్నారని నేనెందుకు పోగొట్టుకోవాలి? మంచిది, వాళ్ళ అంతగా అర్థమైంది వాళ్ళకి, మంచిది, దేవుని స్తోత్రం అనుకుంటున్నాను, వదిలేస్తున్నాను. దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏంటండి? వాళ్ళకి అర్థమైతే అర్థమైనట్టు, అర్థం అవ్వకపోతే అర్థం అవ్వనట్టు. ఏది ఏమైనప్పటికైనా ఏదైనా ఎవరి దగ్గర ఉంది? మనము చేసింది మన ప్రభు దగ్గర ఉంటుందండి, ఆయన దగ్గర ఉంటుంది. అలాంటివి చాలా నేను ఎదుర్కొన్నాను అన్నమాట. అయితే నేను మనిషినే గనక కొద్ది కాలం బాధపడ్డాను కొన్ని విషయాల్లో, కొంతమంది విషయంలో. ఆ తర్వాత ఆ బాధను దేవుడే తొలగించి పడేశాను. తొలగించేయడమే కాదు, అసలు మర్చిపోయాను నేను, మర్చిపోయాను. మళ్ళీ ఏ స్థితికి తీసుకొచ్చాడు అంటే అసలు అవి పట్టింపు లేని స్థితికి తీసుకొచ్చేసాడు. అలాంటివి విన్నా కూడా ఇంకేమనిపించట్లేదు నాకు, ఇంకా ఏమనిపించట్లేదు. ఇంకా ఇలా అన్నారు అలా అన్నారని ఒకవేళ నాకు తెలిసినా కూడా ఏమీ అనిపించట్లేదు నాకు. అంటే ఏమైపోయింది ఇప్పుడు అదంతానే? మాటల నొప్పి నీకు తగలకుండా చేస్తానని ఉంటుందండి వాక్యంలో. మాటలు అనేటువంటివి కూడా నొప్పి కొడుతుందట మనలోని. ఆ నొప్పి నీకు తగలకుండా చేస్తానంటాడు దేవుడు. ఆ నొప్పి కూడా తగలకుండా చేసేసాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా మరి అలా బాధపడుతూ మనం ఉన్నామనుకోండి, మన టైం వేస్ట్ అయిపోద్ది అన్నమాట. మనకు రావాల్సినవన్నీ పోగొట్టేసుకుంటాం మనం. దేవుడేయో సిద్ధపరుస్తాడు, అవన్నీ పోగొట్టుకుంటాం. ఇదంతా సాతానుడు చేసే కుయుక్తి అండి, అంతకంటే ఏమీ లేదు. అందుకే వాడి యొక్క కుయుక్తులు మనం ఎరిగిన వారిపై ఏం చేయాలి? మనము అపవాది క్రియలను లయపరచటకే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు కనుక ఆయన వైపు చూచుచు గురి యొద్దకే నేను పరుగు పెట్టానంటున్నాడు ఆయన. ఎవరి వైపు చూడాలంటే మనం క్రీస్తు వైపు చూడాలి. వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, వాటి వైపు, వీటి వైపు చూస్తే పడిపోతాం. మీరు ఎప్పుడైనా సరే నడిచేటప్పుడు అటు ఇటు చూసుకుంటే వెళ్ళండి, గొప్పది అనుకుని పడిపోతారు అక్కడికి. మా అమ్మగారు మంచి సలహాలు చెప్పేవారండి ఆవిడ. నువ్వు నడిచి వెళ్ళేటప్పుడు కిందకి తల వంచుకుని వెళ్ళాలి అని చెప్పేది ఆవిడ. అందుకే ఎప్పటికీ నేను కిందకి చూసుకుంటానే వెళ్తాను. మీరు గమనించుకోండి, కిందకు చూడకపోతే ఏమవుతారు? మీరు ఏది ఎక్కడుందో మీకు ఎలా తెలుస్తుంది? పడిపోతారు, తన్నేసుకుంటారు, ఏదో ఒకటి తన్నేసుకుంటారు. ఒక్కో రోడ్డు సమానంగా ఉంటుంది, ఒక్కోసారి కిందకు ఉంటుంది. అది సమానంగా ఉందని మీరు అడిగేస్తారు, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అంటారు మన పక్కన ఉన్న వాళ్ళు. చూసుకోవాలి కదా, వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుచుకున్నావా అంటారు. అంటే మన కళ్ళు ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి, నెత్తి మీద ఉండకూడదు మన కళ్ళు. తల మీద ఉంటే కింద ఎలా కనపడతాయి? మనకి కనపడదు. గురి యొద్దకే పరుగు పెట్టాలి మనం. మన గురి ఏంటో తెలియాలి మనకి. మన గురి గమ్యం తెలిసి ఉండాలి మనకి. గురి యొద్దకే నేను పరుగు పెట్టాను, నా గురి ఆయనే.
క్రీస్తు వైపు నేను పరిగెడుతున్నాను, ఆయన్నే చూస్తున్నాను, గురి వద్దకే పరుగు పెడుతున్నాను అని కింద ఇంకో మాట వాడాడండి. ఏమంటున్నాడు ఆయన? నా విశ్వాసమును కాపాడుకొంటిని. పరుగు పెట్టేటప్పుడంట అటు ఇటు చూడకూడదంట, గురి వద్దకే చూడాలట. ఆ గురి యేసయ్య అయి ఉండాలంట. ఆయన మాత్రమే చూసుకుంటూ మనం పరుగు పెడితేనంటండి విశ్వాసం కూడా కొన్నిసార్లు ఏమైపోద్దట, చల్లారిపోయే ఉండొచ్చు, విశ్వాసం కోల్పోయే పరిస్థితులు రావచ్చు, అవిశ్వాసం వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఉన్నాయా లేదా? తోమాకి అవిశ్వాసం ఎలా వచ్చింది? అవిశ్వాసంతో సాంగత్యం చేస్తే అవిశ్వాసం వస్తుంది, అవిశ్వాసం వచ్చే అవకాశం ఉంది, విశ్వాసం బలహీనమైపోయే అవకాశం ఉంది. అబ్రహాం ఏమని చెప్తున్నాడు? రోమీలకు రాస్తూ పౌలు గారు ఏమని చెప్తున్నాడు అబ్రహాం గురించి? విశ్వాసంలో బలహీనుడు అవ్వలేదు అన్నాడు ఆయన. అవిశ్వాసం రాలేదు అతనికి అన్నాడు. విశ్వాసం ఉంచుదామంటే ఆధారం కనపడలేదన్నాడు. అంటే దేవుడు మనకి ఏది వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఏ ఆధారము కనపడదు అక్కడ మనకి. కానీ ఏం చేశాడంటే అతను విశ్వాసముతో ఎదురు చూశాడండి. విశ్వాసములో బలహీనత రావాలట, అవిశ్వాసం రావాలట, కానీ రెండూ కూడా రాలేదన్నాడు ఆయన. అర్థమైందా? మనకు వాగ్దానం చేసింది మనం పొందుకోవాలి అంటే అవిశ్వాసం వచ్చే అవకాశం ఉంది, బలహీనత వచ్చే అవకాశం ఉంది, అది ఇన్ని ఉన్నాయి. కానీ ఏమన్నా రానిచ్చాడు అతను? ఎవరు రానివ్వరు? విశ్వాస వీరులు అంటారు వీళ్ళని. ఏమంటారు? విశ్వాస వీరులు అంటారు. నా విశ్వాసాన్ని పోగొట్టడానికి సాధారణుడు ఎన్ని మాటలు నా మీద బాణాలుగా ఊరుతాడంటే అస్సలు పట్టించుకోనన్నమాట అండి. ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోనన్నమాట. అందరినీ విశ్వాస వీరులు అంటారండి. విశ్వాసంలో ఏ రాకూడదు మనకి? బలహీనత రాకూడదు, అవిశ్వాసం రాకూడదు, ఏవి కూడా మనలోకి రాకూడదు. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి మనం, విశ్వాసంలో బలంగా ఉండాలి మనం, విశ్వాసంలో ధైర్యము కలిగి ఉండాలి మనం. అప్పుడే ముందుకు వెళ్తాం మనం. ఒకవేళ అబ్రహాముకి అవిశ్వాసం కానీ బలహీనత కానీ వచ్చి ఉంటే ఇస్సాకుని పొందేవాడు అతను. అందుకే తన విశ్వాసాన్ని బట్టే ఏం చేశాడు అతను? వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. శారా కూడా విశ్వాసము, ఆమె కూడా ఏం చేసిందంట? నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని ఆమె దేవుని యందు ఏం చేసిందంట? విశ్వాసం ఉంచడాన్ని బట్టి శక్తిని పొందుకుందంట. హల్లెలూయా. అంటే దేవుడు ఏది వాగ్దానం చేశాడో అది మనకి జరగట్లేదు అంటే అవిశ్వాసం రావాలని కాదు. అక్కడ ఏమి రావాలి మనకి? నాకు చేస్తానన్నవాడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మనం రూఢీగా విశ్వాసం ఉంచామో అప్పుడు ఏమొస్తుందంట? మనకి శక్తిని పొందుకుంటాం. అప్పటి వరకు ఆ శక్తి ఉంది ఆవిడికి, శక్తి లేదు. వచ్చే కాలానికి నీకు ఇస్తాను బిడ్డని అన్నప్పుడు అప్పుడు ఇద్దరు మళ్ళా విశ్వాసం ఏం చేశారు? వాళ్ళు నూతనం అయిపోయింది వాళ్ళ విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు నాకు వచ్చే సంవత్సరానికి బిడ్డని ఇస్తానన్న చెప్పాడు కనుక
చెప్పిన ఆయన ఎలాంటి వాడు మనకే? మన శరీరాలు అయితే చచ్చుబడిపోయినాయి, మనకి బిడ్డలు పుట్టే అవకాశమే లేదు. ఏ రకంగా ఆలోచించినా కూడా మనకు అవకాశం లేదు. కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అని రూఢిగా ఇద్దరు విశ్వాసం ఉంచారట దేవుని మీద. ఒక్కళ్ళ ఉంచలేదండి, ఇద్దరు ఉంచారట. అందుకే వాళ్ళు ఏం పొందుకున్నారంటండి? నూతనమైంది పొందుకోవడానికి శక్తిని పొందుకున్నారు దేవుడి దగ్గర. అది దేవుడు ఇస్తానన్నది ఇస్తానని చెప్పినప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని నమ్మి విశ్వాసం ఉంచాలన్నమాట అండి. అప్పుడు నూతనమైందని మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. అందుకే వాళ్ళని ఏమంటారంటే విశ్వాస వీరులు అని హెబ్రీయులకి రాస్తూ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించి రాశాడు ఆయన. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఇలా చేశారు, ఇలా జయించారు, ఇలా పొందుకున్నారు అని వాళ్ళ పేర్లన్నీ కూడా మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా ఉంటుందంట. వాళ్ళని విశ్వాస వీరులు అంటే, విశ్వాస వీరుల్ని అందరూ ఏమంటారో తెలుసా? చీ 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 అంటారు. ఇదే మీకు ఆనవాళ్ళు. ఏమంటారు? చీ. అదే విశ్వాసం. దేవుడు ఇస్తానన్నప్పుడు ఇచ్చేయాలి. ఎప్పుడు ఇచ్చేయాలి? ఇలాగన్నాడంటే అలాగ ఇచ్చేయాలి. అది ఏమన్నా ఇన్స్టెంట్గా ఏమైనా దొరికేది? అది చెప్పండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేవి చాలా ఉన్నాయండి. ఇన్స్టెంట్గా వచ్చేది ఇన్స్టెంట్ లాగే ఉంటుంది. అది అవునా కాదా? దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తాడు మనకి. శాశ్వతమైనది ఇస్తాడు. ఎలాంటిది ఇచ్చాడు మరి? నవ్వే లేని వాళ్ళ జీవితాలకి నవ్వు అనే ఇస్సాకుని ఇచ్చాడు. సంతోషమే లేని జీవితాలకి సంతోషాన్ని కలుగజేశాడు. అది ఎంతోసేపు నిలబడలేదు. మళ్ళీనది కొంతకాలానికే పరీక్ష పెట్టేశాడు. మళ్ళీ ఏంటి? ఇస్సాకుని ఎక్కువ ప్రేమించేస్తున్నాడేంటి? దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేయకూడదు? మనం కొన్ని రోజులు సంతోషపడటంలో తప్పేమి లేదు. కానీ మరీ ఎక్కువ ప్రేమించామనుకోండి, టెస్ట్ పెట్టేస్తాడు. మనం టెస్ట్ పెట్టేస్తే ఆ టెస్ట్లో మళ్ళీ మనం ఏం చేయాలి? అప్పుడు విశ్వాసాన్ని ఉపయోగించాలి. మళ్ళీ విశ్వాసాన్ని ఉపయోగించాడు అబ్రహాం. ఏమైనా తెలుగుతో కూడా అనుకుంటున్నారా? అందుకే వాక్యాలు ఎక్కువ తెలియాలి మనకు. వాక్యాలు ఎక్కువ తెలిస్తే, వాగ్దానాలు ఎన్ని ఇచ్చాడో దేవుడు తెలిస్తే అప్పుడు దేన్ని ఉపయోగించాలో మనకు అర్థమవుతుంది అన్నమాట. అలాంటి టైంలోనే సాతానుడు వచ్చి ఇంకేం జరుగుతుందిలే, నీ మొహం ఇంకా జరుగుతుందనే చూస్తున్నావా నువ్వు? ఇంకేం జరుగుతుంది నీకు? వయసు అయిపోయింది, ఇంకేం జరుగుతుంది నీకు? ఎంతమంది చూసేయలేదండి వాళ్ళని? చూసేసారా లేదా? ఏదో పెద్ద యవనస్తుల్లా కనిపెడుతున్నారు వీళ్ళ పిల్లల కోసం. ఎంత అసహ్యకరమైన మాటలు మాట్లాడి ఉంటారు వాళ్ళని చెప్పండి. అలాగా విశ్వాస వీరులు అంటేనండి చాలా ఊహించుకునే అంత పరిస్థితులు అనుభవించాలండి వాళ్ళు. అంటే నిజంగా ఉయ్యూరు కానీ మాట అలా ఉపయోగిస్తాం. వాళ్ళందరూ మూసేశారండి అంటారు. అంటే నిజంగా మూసారని కాదు, అలా అసహించుకున్నారని, అలా విసర్జించారని, అలా అవమానపరిచారని దాన్ని ఆ రకంగా మాట్లాడతారండి. వాళ్ళందరూ మూసేశారండి వీళ్ళనే అంటారు. అలా మూసేస్తారు. విశ్వాస వీళ్ళని ఏం చేస్తారో అందరూ పొగితే సంతోషంగా ఉంటుంది, కానీ మూసేస్తే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? అదేం విశ్వాసం అండి? అదేం నమ్మకం? అదేం గుడ్డి నమ్మకం? అదేం విశ్వాసం? ప్రార్థనా పరులు అని ఇదే ప్రార్థన వీళ్ళదే. ఎప్పటివరకు ఏదో ప్రార్థనా పరులు అనుకున్నాం కదండి, వీళ్ళ ప్రార్థనకి ఏం జరగట్లేదండి. ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మూసేయడం అంటేది?
అయినా కూడా వాళ్ళు ఎలా బతికారో వాళ్ళకే తెలియదండి. వాళ్ళ నమ్మకం ఎంత బలమైంది అంటే, మనము నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనిషి కాదు ఆయన. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నరుడు కాదు. మనము నమ్మింది ఒక నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడు. మనం ఆయన్ని నమ్మాలి, ఆయన మనల్ని నమ్మాలి. రెండూ జరగాలండి. మనం ఆయన్ని నమ్మేస్తాము, ఆయన కూడా మనల్ని నమ్మాలి కదా. రెండు వైపులా ఉండాలి. అది ఈ నమ్మకం అనేటువంటిది రెండు వైపులా ఉండాలి. ఆయన మనల్ని నమ్మాలంటే ఈజీగా నమ్మేస్తాడా చెప్పండి? ఆయన ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేస్తున్నాం అనుకోండి, ఏమైనా నమ్ముతాడండి మనల్ని? ప్రభు చెప్పింది చెప్పినట్టుగా ఎవరు చేస్తున్నారో వాళ్ళనే నమ్మాలండి. వాళ్ళనే నమ్ముతాడు ఆయన. నేనేం చెప్పితే అది తూచా తప్పకుండా చేస్తారు వీళ్ళని మన మీద ఆయనకి నమ్మకం వస్తుంది. ఎవరో మనల్ని నమ్మారని, ఎవరో మనల్ని నమ్మలేదని, ఎవరో మనల్ని ఎగతాళి చేశారని, ఎవరో అసహించుకుంటున్నారు, విసర్జిస్తున్నారని కాదు. కానీ దేవుణ్ణి నమ్మే విషయంలో మనం ఎలా ఉండాలి? 100కి 100 ఆయన యందు మనము నమ్మిక కలిగి ఉండాలి. మనము నమ్మేం రైతే ఆయన కూడా మనల్ని నమ్ముతున్నాడా, ఆయనకు నమ్మకంగా మనం జీవిస్తున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గురి అంతకు పరుగు పెడుతున్నాం రైతే, అటు ఇటు చూడకుండా పరుగు పెట్టాలి. ఆయన మాత్రమే చూడాలి, ఆయన్నే గురిగా పెట్టుకోవాలి. ఈ లోపల అవిశ్వాసం రావచ్చు, అల్ప విశ్వాసం వస్తుందట. విశ్వాసంలో బలహీనమైపోతామంట. ఏవి కూడా ఎండకూడదు మనలో, ఏవి కూడా. అందుకే ఆయన ఏం చెప్పాడు? ఆయన నా విశ్వాసమును కాపాడుకుంటేని అంటే విశ్వాసం పోయే పరిస్థితులు వస్తేనే కాపాడుకున్నానంటాం మనం, అవునా కాదా? ఇది నా చేతిలో నుంచి జారిపోయే పరిస్థితులు చాలా వచ్చినాయి కానండి, నేను దీన్ని ఏం చేసుకున్నాను? కాపాడుకున్నానండి అంటాం, అవునా కాదా? ఇది పోయే పరిస్థితులు చాలా వచ్చినాయి నా జీవితంలో, అయినప్పటికైనా ఇది నేను పోకుండా ఏం చేసుకున్నాను? కాపాడుకున్నానండి. అంటే నువ్వు దాన్ని కాపాడుకుంటున్నావు అంటే నువ్వు ఎంత చేస్తే దాన్ని కాపాడావు. అది పోయే పరిస్థితులు చాలా నీ జీవితంలో వచ్చినాయి, కానీ నువ్వు ఎంత కష్టపడి ఉంటావు, నువ్వు ఎంత సఫర్ అయి ఉంటావు, నువ్వు ఎంత నష్టపోయి ఉంటావు. చాలా నీ జీవితంలో జరిగితేనే కానీ దాన్ని మనం ఏం చేయలేము, కాపాడుకోలేము. దేవుడు ఏది మనకి ఇచ్చాడో, ఏది మనం కలిగి ఉన్నామో దాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఒక స్త్రీ అంట, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఆమెకు 10 నాణ్యాలు ఉన్నాయంటండి. ఒక నాణ్యం ఎప్పుడు పోయిందంట. ఎవరిని కావాలని ఎవరన్నా పాడేసుకుంటారేంటండి? పాడేసుకుంటారా? ఏం చేస్తారు మరి? జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుంటారు. అయితే అది ఎలా పోయిందో, ఎప్పుడు పోయిందో కూడా మనకి తెలియదు. అది ఎలా పోయిందో పోతే ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత అక్కర్లేదు మీకు. మనం చెవులకు పెట్టుకుంటామే, అది సేల ఉంటుంది వెనకాల. అది పడిపోయింది అనుకోండి, మీరు పెట్టుకునేటప్పుడు మీకు చెమటలు పట్టకపోతే నన్ను అడగండి, అవునా కాదా? ఇలాంటి అనుభవం ఉందా మీకు? ఇలాంటి అనుభవం ఉందా? వందనాల చెమటలు పట్టేస్తాయి దాన్ని వెతుకునేటప్పుడు. మీకు బీపీ ఉన్న వాళ్ళు అయితే అమాంతం బీపీ రేజ్ అయిపోతుంది, షుగర్ ఉంటే షుగర్ రేజ్ అయిపోతుంది, చెమటలు పట్టేస్తాయి. అది మహా అయితే ఏమన్నా ఒక కాసు ఉంటుంది ఏంటండి, అది ఎంత ఉంటుంది? 1 గ్రాము కూడా ఉండదండి. ఆ కొంచెం దానికి ఏం పట్టింది మనకి? చెమటలు పట్టింది. అంటే చిన్న బంగారాన్ని కూడా మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. దాన్ని వెతికేస్తాం మొత్తం మీద. దాన్ని వెతికే వరకు కూడా
ఒకసారి ఇలాగే నేను అప్పుడు విశ్వాసం అంటే ఇంకా నాకు సొంత సేవ ఇవ్వలేదు దేవుడు, సేవ ఇచ్చినట్టున్నారు, ఇచ్చారు కానీ అప్పటికి ఇంకా మందిరం రాలేదు, మందిరం లేదు. మందిరానికి వెళ్తున్నాను నేను, ఈ చెవిది ఏదో పెట్టుకుంటుంటే డెప్ప పడిపోయింది అక్కడ. పడిపోతే అది ఎక్కడ పడిపోయిందో చర్చికి వెళ్ళాలి కదా, ఆ టైంలో వెతకడానికి ఎలా ఉంటుందో చెప్పండి మీరు. బాబా అదే పోయిందిలేంది, ఇప్పుడు నేను దీన్ని వెతకలేని ఎక్కడ చోట ఉంటుందిలే అని మా మా జీవితాల్లో ఎక్కువ మా పోయినా దొరకడానికి కారణాలు ఇదో కారణమేమనుకుంటాం. మేము ఎక్కువ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వమండి. సర్లే అదే ఉంటుందిలే అనుకుంటాం, తప్పకుండా దొరుకుతుంది మాకు. పెద్ద కష్టపడి వెతకం. అది బాబా ఇది ఎక్కడ పడిపోయింది అంటే ఇప్పుడు నేను ఇది వెతుక్కుంటా కూర్చోను, నేను చర్చికి వెళ్ళకుండా మానేసి అనుకుని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఆ చీర మడతలో నుంచి కింద పడిందండి. నేను చర్చికి వెళ్ళాను, మీరు గమనించండి, చర్చిలో కూర్చున్నాను, బయటకు వచ్చాను, ఆ చర్చి దగ్గర నుంచి ఇంటికి నడుచుకుంటా వచ్చాను. ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉందా లేదా మీరు గమనించండి. అది పడింది అక్కడ, పడకుండా కాపాడింది ఎవరు? మరి ఆయనకి ఇంపార్టెంట్ ఇచ్చాం కదా, ఆయనకు మనం ఎంత ఇంపార్టెంట్ ఇచ్చామో, మందిరానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చామో అవన్నీ కూడా గుర్తిస్తాడు ఆయన. దాన్ని వెతుక్కుంటా కూర్చున్నాం అనుకోండి, అది నిజంగానే పోయింది, అది అక్కడే ఉంది. దేవాని స్తోత్రం తండ్రి అనుకున్నాను, తీసుకున్నాను. అంటే నేనేం చెప్తున్నాను అంటే అది పోగొట్టుకున్నాను, ఏం చేసుకోలేదు, ఊరుకోలేదండి, వెతుక్కుంటాను. వెతికింది, చీపురు తీసుకుందంట, దీపం వెలిగించింది. పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే మొదట దీపం మారిపోయింది. హల్లెలూయా. అందుకే లోకాసు భాషలో ఏమంటాడు అంటే నా దీపం వెలిగించువాడవు నీవే. అంటే దీపం మారిపోతుంది. కొన్ని పరిస్థితులు వస్తే ఏం చేస్తుందో తెలుసా, మనకిప్పుడు లైట్లు వచ్చేసిన మూలాగా మనకి దీపాలు ఆరిపోవడం ఏంటో తెలియట్లేదు. కరెంట్ పోతే ఆరిపోతే దీపం, అది ఇప్పుడు మళ్ళీ కరెంట్ రాగానే స్విచ్ చేయాల్సిన అవసరం లేదు, అదే వెలిగిపోద్ది. కానీ ఒకప్పుడు ఇవి ఉండేవి, దీపాలు ఉండేవి. ఎంతమందికి తెలుసు దీపాలు? గట్టిగా గాలైతే ఆరిపోయేదా లేదా? ఆరిపోయేదా లేదా? అందుకే లాంతర్లు ఉండేవి, లాంతర్లో పెట్టేవారు. ఒక్కొక్కసారి దీపం మారిపోతుందట. అందుకే అంటాడు నా దీపము వెలిగించి వాడవు నీవే. ఎవరన్నారు ఈ మాట? దావీదు అన్నాడు. అతను ఒకసారి ఒక పాపంలో పడినప్పుడు ఆ దీపం మారిపోయింది. దీపం మారిపోతే ఊరుకోలేదు అతను, దేవుడి దగ్గర గోల పెట్టేశాడు ఆయన. 51వ కీర్తన మీరు చదివితే ఆ కీర్తనలో రాస్తాడు, ప్రభువా ఈ రక్తంతో నన్ను కడిగేయని ప్రార్థన చేశాడు. అప్పుడు యేసు ప్రభు పుట్టలేదు, రక్తం చిందించలేదు, నీ రక్తంతో కడిగని ఎలా కడిగాడు అతను? దేవునితో మనకుండే అనుబంధాన్ని బట్టి, దేవునితో మనకుండే సహవాసాన్ని బట్టి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. అవి అందరికీ అర్థం కావు. ఆయనతో మనకున్న ఆ కనెక్షన్ ఉందే, ఆ అటాచ్మెంట్ ఉందే, ఆ సహవాసం ఉందే, అప్పుడు ఆయనవన్నీ మనకు అర్థమైపోతాయి. ఆయనవన్నీ మనకు అర్థమైపోతాయి. జరగబోయి అన్ని యోహానికి ఎందుకు చెప్పాడు ఆయన? జరగబోయే విషయాలు ఎందుకు చెప్పాడు యోహానికి? అవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఆయనతో ఆయనకున్న కనెక్షన్ అలాంటిది, సహవాసం అలాంటిది. అందుకే ఎప్పుడో జరగాల్సి అన్నీ రాయించేశాడు, చెప్పేశాడు ఆయన. ఎంత ప్రత్యేకత కలిగి ఉంటామో, ఆయనతో మనకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో అన్నీ చెప్తాడు ఆయన. మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. యేసు ప్రభు ఇంకా పుట్టలేదు, ఆయన పుట్టి పెరిగి శిలువయాగం చేసి సమాధిలోకి వెళ్ళే విషయం రాశాడు ఆయన.
నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు అని రాశాడు. ఎలా రాశాడు ఆయన అక్కడ? ఆయన ఇంకా పుట్టలేదు కదా, ఎలా రాశాడు ఆయన? ఎలా తెలిసింది ఆయన? వాళ్ళిద్దరికి ఉండే సహవాసం అలాంటి. ఆయనతో సహవాసం పెట్టుకుంటే అలా పెట్టుకోవాలండి దేవుడితో. మనం ఆయనతో సహవాసం చేస్తే అది చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అది మాటలతో మనం చెప్పలేము. ఇంకా దానికి భాష అవ్వదు, అంతే. ఈ భాష సరిపోదు, అలా ఉంటుంది ఆయనతో. అందుకే సోపుతో నన్ను కడుగు అన్నాడంటే ఆయన ఎప్పుడు పుడతాడో, ఆయన ఎప్పుడు పెరుగుతాడు, ఆయన ఎప్పుడు రక్తం చిందిస్తాడు అంటే ఈ పాపము నుంచి పవిత్రత రావాలి అంటే దేని ద్వారా వస్తుందని చెప్పాడు ఇప్పుడు ఆయన? అది నీ రక్తము ద్వారానే పవిత్రత వస్తుంది అని చెప్పాడు ఇప్పుడు అక్కడ ఆయన. ఎలా చేశాడో చూసారా అతను ప్రార్థన? ఆ తర్వాత మరి వెలిగించాడా లేదా దీపం? వెలిగించేశాడు. అదే మాట లోకా సువార్తలో రాస్తూ లోకా గారు ఏమన్నాడంటే మీ నడుములు కట్టుకోండి, మీ దీపాలు వెలుగు చూడనివ్వండి అన్నాడు. అంటే ఈ మనసు అనేటువంటి నడుముకి వాక్యం అనే బెల్ట్ ఎవరేస్తారో వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉంటాయి అంటే. ఎవరైతే తమ మనసు అనే నడాన్ని కట్టుకోలేదో వాళ్ళ ఆధ్యాత్మిక దీపం మారిపోతుంది. ఇప్పుడు ఆ దీపం మారిపోయిందా? అందుకే ఏం చేసింది? మొదట పోగొట్టుకున్న తర్వాత అర్థమైంది దీపం మారిపోయిందన్న సంగతి. అందుకే మొదట దీపం వెలిగించింది. అప్పుడు చీపురు గట్ట కొట్టుకుంటే తుడిచింది 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 చివరిగా దొరికేసింది. ఆమెకి ఎంత సంతోషమైపోయింది ఇప్పుడు? అంతా ఎంత సంతోషం కాదు. మనకు ఉన్నప్పుడు ఉన్న సంతోషం కంటే పోయింది దొరికాక. ఓసారి మన సచ్చివేడి గారు చెప్పొచ్చు మరి చెప్పకూడదు చెప్పేస్తున్నాను. పాపం 10,000 రూపాయలు ఎక్కడ పెట్టుకున్నారంటారు. అవి కనపడలేదంట. ఎంత వెతికినా దొరకలేదంట. చాలాసార్లు వెతికారట. వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదంట కూడా బయట వెళ్ళాలి. వెతికి పాపం ఆవిడ ఆదివారం నాడు చెప్పారు ఇలాగమ్మ కనపడట్లేదు అని. ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేశారు. ఆ ఎదురుకుండా పెట్టినట్టుగా కనపడేలా చేయతండి అన్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు వెతికినా కనపడి ఆవిడకి ఎదురుకుండా దొరికినాయి అమ్మ. నెక్స్ట్ వారం వచ్చేటప్పటికి ఇలా దొరికేసినాయి అంటే అమ్మ అని చెప్పాను. ఎలాగొచ్చినాయి అవి? అన్నిసార్లు వెతికి దొరకనివి ఎలా వచ్చినాయి ఎదురుకుండా? మన దేవుడు ఆశ్చర్యంగా చేస్తాడు. ఏం చేస్తాడో ఆశ్చర్యంగా. నెమ్మది లేదా ఆవిడకి? అది ఎవరో 100 రూపాయలు లేకపోతే పోయిందిలే అనుకోవడానికి. పోగొట్టుకున్నది 100 రూపాయల 10,000 1,00,000 అన్నది కాదండి. పోగొట్టుకున్నది 10 రూపాయలైనా మీకు ఆ 10 రూపాయలు ఎక్కడ పెట్టాను అనిపిస్తుంది. మీకు ఖర్చు పెట్టితే పర్వాలేదు, అంతలా అనిపిస్తుంది అన్నమాట. పోయింది దొరికింది అంటే ఎంత సంతోషమైపోద్దండి. ఆవిడ సంతోషాన్ని తట్టుకోలేక ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచేసి ఇది పోగొట్టుకున్నాను దొరికేసింది నాకు అని వాళ్ళందరినీ పిలిచి సంతోషించిందంట. పోగొట్టుకున్నది దొరకడం అంటే అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? నా విశ్వాసమును కాపాడుకొని. అంటే పోయే పరిస్థితులు చాలా వచ్చినాయి కానీ పోగొట్టుకోలేదు. మనము కలిగి ఉన్నాయి పోగొట్టుకునే చాలాసార్లు ఆ పరిస్థితులు వస్తాయి. కానీ ఏం చేయకూడదు? మనం పోగొట్టుకోకూడదు. ఒక్కోసారి దేవుడే పోకుండా సహాయం చేస్తానంటున్నాడు ఆయన. అన్నాడా లేదా? యెషయా రాసిన గ్రంథంలో 46:3 వచనంలో అంటాడు, ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును అన్నాడు ఆయన. అంటే మన శాంతి సమాధానం ఒక్కోసారి పోగొట్టుకుంటాం. దాన్ని ఏం చేస్తాడంట ఆయన? పోకుండా కాపాడుతాడట. అవి పోతూ ఉంటాయంట. అప్పుడప్పుడు కాదండి, మీకు రోజు వస్తాయి ఇలాంటి పరిస్థితులు. పొద్దున్న లేచి రాత్రి పడుకునే లోపల మీ మనశ్శాంతులు సంతోషం
పోయే సమయాలు రావంటారా? చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి ఈ రోజులు. ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఒక్కటి తేడా వచ్చినా మీకు వెంటనే టెన్షన్లు వచ్చేస్తున్నాయి. ఎవరికైనా అంతే, మీకనే కాదు, ఎవరికైనా అంతే టెన్షన్ వచ్చేస్తుంది మొదట. కానీ దేవుని మీద ఆనుకుంటేనంట శాంతి కాదట, పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతానన్నాడు ఆయన. ఆయన కాపాడుతానంట. అయితే ఈరోజు మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకోండి, నా కొరకు జీవ కిరీటాన్ని ఉంచాడు ఆయన. నాకే కాదు, నాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చాడు అని చెప్పాడు అన్నమాట. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, మనం పోరాడేది ఎవరితో పోరాటం, ఏ పోరాటం చేయాలి, మనం ఏ పోరాటంలో ఉన్నాం మనం ఆలోచించుకోండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తల్లి, మీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయన మేము ఏ పోరాటం చేయాలో మాతో చెప్పావయ్యా. పోరాట సమయంలో విశ్వాసం పోయే అవకాశాలు వస్తాయని చెప్పావయ్యా. ఎవరైతే దాన్ని జయించుకుంటారో నీతి కిరీటము ఇవ్వబడుతుందని చెప్పావు నాయన. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు మొదలుకొని, ఈ సమయం మొదలుకొని ప్రతి బిడ్డ మంచి పోరాటములు పోరాడే పరిస్థితులు అనుగ్రహించకండి. ఏ విషయంలో పోరాడాలో, ఏ విషయంలో పోరాడకూడదు, ఏ విషయంలో నాయన విశ్వాసం కలిగి ఉండాలో, ఏ విషయంలో నా తండ్రి నాయన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, బలహీనపడకూడదు, అవిశ్వాసము రాకూడదు, అల్ప విశ్వాసము లేకుండా ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసము కలిగి పోరాడడానికి సహాయం చేయండి అయ్యా. గెలుపొందడానికి సహాయం చేయండి, నీతి కిరీటం పొందడానికి సహాయం చేయండి. అట్టి కృపని మాకు అందరికీ దయచేసి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి అందరం కలిసి పాట పాడండి. పాటలు సమర్పణ చేద్దాం.